నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నేటి నుండి మహిళా పోలీస్ అధికారులకు డబ్ల్యూపీసీలకు వారంలో ఒకరోజు మెస్ పీసీతో కలిసి పెట్రోకార్లో గస్తీ మరియు ఎమర్జెన్సీ రెస్పాన్స్ బాధ్యతల అప్పగింత. మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుంటారని నిరూపించడానికి జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఐపీఎస్ ఆలోచనతో నిర్మల్ జిల్లా మహిళా పోలీసులు ఇక నుండి వారంలో ఒకరోజు పెట్రోకార్ డ్యూటీ నిర్వహిస్తారు. ప్రాబ్లం తెలుసుకోవడం, వాళ్ళు ఇచ్చిన పిటిషన్ ఆన్లైన్ చేయడం, ఎఫ్ఐఆర్ చేయడం, ఫైల్ మేనేజ్మెంట్ ఎలా పెట్టాలి, లోపల వాళ్ళతో ఎలా నవీకరించాలి అవన్నీ మాకు తెలిసి చేస్తున్నాము. అవన్నీ డ్యూటీలు మేడం గారు మాకు, మా ఎస్పీ మేడం గారు మాకు ఇదొక అవకాశం ఇచ్చారు. మేము అమ్మాయిలకు ఎట్లా అన్ని డ్యూటీలు చేయగలము, సమానంగా అన్ని డ్యూటీలు చేయగలరు అనే ఉద్దేశంతో మేడం గారు మాకు అవకాశాన్ని ఇచ్చారు. మేము చాలా సంతోషిస్తున్నాము ఈ అవకాశానికి. మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇలాంటి బయట డ్యూటీలు కూడా మాకు సాధ్యం అవుతుంది అని మేడం గుర్తించి మమ్మల్ని బయట డ్యూటీలు కూడా చేసే విధంగా ప్రోత్సహిస్తున్నందుకు మేడం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. విద్యార్థినులను పీఈటీ విచక్షణ రహితంగా కొట్టిన ఘటన కీసర స్కూల్లో జరిగింది. స్థానికుల సమాచారం మేరకు 8వ తరగతి చదువుతున్న 7 విద్యార్థినులను గురువారం డ్రిల్ పీరియడ్లో పాల్గొనలేదని పీఈటీ ఆనంద్ విద్యార్థినుల పట్ల కోపం పెంచుకొని కర్రతో చితకబాదారు. బాలికల వీపు, చేతులపై వాతలు రాగా జ్వరం బారిన పడ్డారు. సాయంత్రం ఇంటికి వచ్చిన విద్యార్థినులు తల్లిదండ్రులకు తెలపడంతో పీఈటీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళు ఆడించుకున్నారు సార్. ఆడించుకున్న తర్వాత చిన్న స్టిక్ ఉన్నా సార్, వైర్ కట్టే కాదు అంటే సొల్యూషన్ అంటే ఇంటెన్సిటీ ఎక్కువ, దెబ్బ మీద ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటేనే కానీ వాత వస్తుంది. జరగడానికి చూడడానికి ఇప్పుడు బట్ట లేకపోతే వాత రావచ్చు, బట్ట ఉన్నా వాత రావచ్చు. అంటే ఇంటెన్సిటీ ఎక్కువ ఉన్నప్పుడు బట్ట ఉన్నా వాత వస్తుంది. కాబట్టి కొట్టడం అనేది పొరపాటు, తప్పు లేదా పొరపాటు. కాబట్టి దానికి మీరు ఎక్స్ప్లెనేషన్ రాసి తర్వాత నేను డిఓ గారిని పంపిస్తాను. ఓకే, డిపార్ట్మెంట్. తర్వాత ఆడపిల్లలు, మగపిల్లలు అంటే కొంత వెసులుబాటు ఉంటుంది. ఈ కాలంలో మగపిల్లలు కూడా ఎవరికి పుట్ట పరిస్థితి లేదు, కాకపోతే కొంత వెసులుబాటు ఉంటుంది ఆడపిల్లలు. ఆడపిల్ల ఎటువంటి గిల్టీగా ఫీల్ అవుతాం. ఒక దెబ్బ తిందంటే నేను ఎందుకు తిన్నా అనే గిల్టీ ఫీల్ వాళ్ళతో ఎక్కువ కోమలత్వం కాబట్టి మనం అది కూడా కొంచెం సమన్వయంతో ఆలోచన చేసుకోవాలి. ఒక మాట అనే ముందు, ఒక పని కెరియర్ చేసేవాళ్ళు ఒక క్షణం ఆమెకు చూడగా మస్తు పడ్డాయి. మరి ఇంతగానో వాళ్ళ అంజోడుకు మళ్ళా. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం దగ్గర హెచ్ఐపై ప్రజలకు అవగాహన సదస్సును నందిని కళాబృందం వారి ఆధ్వర్యంలో కళాజాతర నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ నారాయణ, ఆరోగ్య కార్యకర్త రాధిక, ఆశా వర్కర్ శ్రీదేవి, కళాకారులు శ్రీనివాస్, రమేష్, జనార్దన్, నాగరాజు,
సతీష్, కరుణాకర్, బృంద సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. వాడిన సిరంజీల ద్వారా మరి అదే ఇంకొక సిరంజి దాంతో శోధించినట్టయితే ఖచ్చితంగా దాని ద్వారా మరి కూడా హెచ్ఐవి వస్తుంది. హెచ్ఐవి మరి హెచ్ఐవి సోకిన వ్యక్తికి చిన్న చూపు చూడరాదు. అతడు వాడినటువంటి దుస్తులు వేసుకున్నా అతడు కింద కంపెనీలు ఉన్నా కూడా మనకు హెచ్ఐవి రాదు. కాబట్టి హెచ్ఐవి 4 విధాలుగా సోకుతుంది. కాబట్టి ఇప్పుడు దాదాపుగా హెచ్ఐవి చాలా మంది యువత అంగశాలలో పోతారు, అక్కడ గడ్డాలు షైనింగ్స్ తీసుకుంటారు. కాబట్టి అది యూజ్ చేసి అదే ప్లేట్ పెట్టకుండా మరి ఇంకో ప్లేట్ పెట్టకుండా మరి అదే ప్లేట్ పెట్టినట్లయితే వాడి ద్వారా కూడా వస్తుంది. కాబట్టి సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో రెయిన్బో కాలనీలో ఓ ఇంట్లో అరుదైన పిల్లి జాతి జంతువు లభ్యం. తెల్లవారుజామున ఇంట్లో కుక్క అరవడంతో నిద్రలేచిన షేక్ రఫీ అరుదైన జంతువుని చూసి కుక్కలు అరవడంతో భయంతో మామిడి చెట్టు ఎక్కిన జంతువు. భయంతో ఉదయం నుంచి చెట్టుపైనే ఉన్న జంతువు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించిన స్థానికులు. ఈ సందర్భంగా ఫారెస్ట్ ఆఫీసర్ మాట్లాడుతూ ఇది పిల్లి జాతి రకంకి చెందినది. దీనివల్ల మనుషులకు ఎటువంటి హాని ఉండదు. ఉదయం నుంచి చెట్టు మీదనే ఉంది. ఈ జంతువు రాత్రి సమయంలో బయట సంచారం చేస్తుంది. దీనిని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తే హార్ట్ బీట్ పెరిగే అవకాశం ఉంది. హార్ట్ బీట్ పెరిగితే చనిపోయే ప్రమాదం ఉందని అన్నారు. అంటే కట్ అయిపోయింది. అంటే కట్ అయిపోయింది. ఈరోజు మేము 11:30కి రెయిన్బో కాలనీకి రఫీ గారు కంప్లైంట్ ఇచ్చారండి. వాళ్ళ ఇంటి ముందు ఒక పిల్లి జాతికి సంబంధించింది వచ్చిందని చెప్పేసి ఒక యానిమల్ వచ్చిందని మాకు కంప్లైంట్ ఇచ్చారు. అయితే మేము వచ్చాము, ఆయన మాకు చెప్పగానే మేము వచ్చాము ఆన్ ది స్పాట్లో. 11:30కి వచ్చాము, చూసాము. అది సివేట్ క్యాటు, ఒక పిల్లి జాతికి సంబంధించింది. అది మనుషులకు ఎలాంటి హాని చేసేది కాదు. అది జనరల్గా నైట్ టైంలో తిరుగుద్ది. ఇది జనరల్గా మన ఫారెస్ట్లలో ఉంటుంది, కనిపిస్తుంటుంది. మేము దాన్ని నైట్ వరకు దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాము, ఇక్కడే ఉంటాము. నైట్ తర్వాత అది ఏదో వెళ్ళే ఛాన్స్ ఉంది. సో దాన్ని మనం పట్టుకోవడానికి ప్రయత్నిస్తే మేబీ దానికి ఏమైనా హార్ట్ బీట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి దాన్ని
దాని ముందు ఏ మనుషులు ఎవరు ఉండకుండా చూస్తున్నాము ఇక్కడ వరకు. సార్ ఇది జనరల్గా మన ఫారెస్ట్లో నార్మల్గా అడవులలో తిరుగుతూ ఉంటుంది, మన అడవులలో తిరుగుతుంటుంది. నైట్ టైంలో బాగా తిరిగింది కాబట్టి జనరల్గా వదిలేస్తేనే బెటర్. దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే మేబీ హార్ట్ బీట్ ఎక్కువై చనిపోయే అవకాశం ఉంది. ఈ నెల 8వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా జడ్జ్ సునీత కొంచాల తెలిపారు. నిజామాబాద్ కోర్టు ప్రాంగణంలోని డిఎల్ఎస్ఏ హాల్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజీ పడదగిన కేసులను ఈ జాతీయ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ఒకసారి లోక్ అదాలత్లో రాజీ చేసుకుంటే కేసు పూర్తిగా తొలగిపోతుందని వెల్లడించారు. న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది ఆఫీసర్లు అందుబాటులో ఉంటారు. అలాగే ప్రతి లోక్ అదాలత్కి చేస్తున్నట్టే మనం పోలీసుల సహకారంతో ఈసారి కూడా ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ చేసే ప్రయత్నం చేస్తున్నాము. కొత్తగా అంటే లోక్ అదాలత్ గురించి తెలియని వాళ్ళ కోసం మరొకసారి లోక్ అదాలత్ గురించి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాము. లోక్ అదాలత్లో మనం రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు అంటే భూమి తగాదాలు లాంటివి, మెయింటెనెన్స్ కేసులు, అట్లాగే చెక్ బౌన్స్ కేసులు, తర్వాత బ్యాంకుకి సంబంధించి లావాదేవీలకి సంబంధించి ఏమైనా కేసులు అంటే రైతులు కానీ ఎవరో ఒకళ్ళు చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు రుణాలు తీసుకొని ఉంటారు బ్యాంకుల్లో. కొన్ని పరిస్థితుల్లో వ్యాపారం సరిగా జరగకపోవడమో లేకపోతే పంటలు పండకపోతేనో రుణం కట్టే పరిస్థితి ఉండదు. సో బ్యాంకు నుంచి నోటీసులు వస్తాయి. వాళ్ళు లీగల్ యాక్షన్ తీసుకునే లోపు మనం గనక ఈ కేసు రాజీ చేసుకోదలుచుకుంటే మీరు మా న్యాయసేవాధికార సంస్థని సంప్రదిస్తే ఖచ్చితంగా బ్యాంకు వాళ్ళతో మాట్లాడి మీ రుణాన్ని అంటే ఇంట్రెస్ట్ తగ్గించడమో లేకపోతే వాయిదాల పద్ధతిలో కట్టే ఏర్పాటు చేయడము ఇట్లాంటివి వెసులుబాటు కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బ్యాంకు లావాదేవీలు ఉన్నవాళ్ళు కానివ్వండి, చెక్ బౌన్స్ కేసులు ఉన్నవాళ్ళు అందరూ కూడా న్యాయసేవాధికార సంస్థను సంప్రదిస్తే మీ కేసు రాజీ పడదగ్గదా కాదా అనేది కూడా ముందు చెప్తారు. రాజీ చేసుకోదగిన కేసు అయితే ఇరుపక్షాలు కలిసి ముందుకు వస్తే రాజీ చేయడం జరుగుతుంది. కామారెడ్డి జిల్లాలో భారతీయ జనతా పార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి శాసనసభ్యులు తాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆదేశాల మేరకు కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా పట్టభద్రులు ఎమ్మెల్సీగా సినామైల్ ఆంజిరెడ్డి, ఉపాధ్యాయ మల్కా కొమరయ్య విజయం సాధించిన సందర్భంగా టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకోవడం జరిగింది. శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు ఎస్సివి నాయుడు తన నివాసంలో పత్రికా సమావేశం నిర్వహించారు. తిరుపతిలోని ఓటేరు చెరువుకు శ్రీకాళహస్తి రైతులకు ఉన్న భూమి వేరువేరని, రైతులు చెరువును ఆక్రమించుకోలేదని, ఓటేరు చెరువును కాపాడుకుంటూ రైతులకు అన్యాయం జరగకుండా వారు కొనుగోలు చేసిన భూమిపై ఎలాంటి అసత్యాలు, అభాండాలు వేయవద్దని శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్సివి నాయుడు కోరారు. తనపై సిపిఎం, సిపిఐ నాయకులు అభాండాలు వేయడం సరికాదని మాజీ ఎమ్మెల్యే
చెవిడిరెడ్డి భాస్కర్ రెడ్డి అధికారులను బ్లాక్మెయిల్ చేసే విధంగా వ్యవహరించడం తగదన్నారు. ఈరోజు నేను మీ అందరి ముందుకి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మీ ద్వారా ప్రజల ముందుకు రావడం కారణాలు రెండు. కాళహస్తి రైతుల తరఫున నేను వీళ్ళకి సహాయం చేయమని ముఖ్యమంత్రి గారికి 2 సార్లు లెటర్లు ఇచ్చుండా. లెటర్లు ఇచ్చి వాళ్ళ భూమి జనైన్ కాబట్టి రేపు సీఎం గారు అడిగినా కూడా ఆ జనైన్నెస్ ప్రూవ్ చేయాల్సిన బాధ్యత నాది కాబట్టి మీ ముందుకు వచ్చిన దాన్ని మీకు చెప్తా. ఇప్పుడు ఒకటి, గతంలో చెవిరెడ్డి కూడా ఒక మాజీ శాసనసభ్యులను మాట్లాడినాడు కానీ నా పేరు ఎత్తల. ఈరోజు మాత్రం సిపిఎం అనుకుంటాను నాగరాజు జిల్లా కార్యదర్శి నా పేరు ఎత్తినాడు. కాబట్టి ఇంక నేరుగానే మనం కూడా రావాలి కదా, ఎదుటోళ్ళు పిలిచినప్పుడు వచ్చిన ఇది పరిస్థితి. ఇప్పుడు మేము కూడా చెప్పేది ఏమంటే ఓటేరు చెరువును కాపాడదాం. మేం చెప్పేది కూడా అదే, వీళ్ళు కాదు. మేం చెప్పేది కూడా ఓటేరు చెరువుని కాపాడాలి, దాన్ని ఒక ట్యాంక్గా చేయాలి. చుట్టుపక్కల రాప్రసాద్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఎవరైతే ఉండారో రైతులు, రైతాంగం, పర్కులేషను, వాటర్ బాడీ, వాటర్ లెవెల్ ఇవన్నీ మనం కాపాడాలి. దీంట్లో ఏమంటే ఎవరైతే కాళహస్తి రైతులు 2004లో ఓటేరు ప్రాంతంలో కొన్నారో అది చెరువు కాదు, అది పుంజభూమి, గవర్నమెంట్ డ్రై. 377 సర్వే నంబర్ 377 పుంజభూమి. అసెస్మెంట్ రిజిస్టర్లో ఈ అసెస్మెంట్ రిజిస్టర్ అనేది కూడా 2 మాటల్లో చెప్తా. ఓటుకు నోటు కేసు ఎక్కడ చర్యలు ఏమి చేపట్టారు సమాధానం చెప్పాలని ప్రజా సంఘాలు డిమాండ్. కాకినాడ జిల్లా పిఠాపురం ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు వ్యవహారం అందరికీ తెలిసిన విషయం. పట్టపగలు పట్టభద్రులను పోలింగ్ బూత్ సమీపంలోనే ఓటుకు నోటు పంచడం పశువుల సంతలో పశువులను కొన్నట్టుగానే ఉందని, దీని మీద ఓటుకు నోటు పంచిన వారి మీద తక్షణమే చర్యలు చేపట్టాలని గురువారం ఇందిరానగర్ సెంటర్లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ నిమిత్తం పిఠాపురం ప్రజా సంఘాలుగా ఎలక్షన్ జరిగిన తీరుని ఖండిస్తూ ఇవాళ పిఠాపురంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎన్నికలు అనేకంటే శనివారం జరిగే పశువుల సంతని అనడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే శనివారం సంతలో పశువులను ఎలాగైతే కొన్నారో అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేధావుల్ని, విద్యావంతుల్ని కొనడం జరిగింది. అది టీవీల ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఇవాళ చూసాం. ఇది ప్రజాస్వామ్యంలో విరుద్ధం. చదువుకున్న వాళ్ళని, విద్యావంతుల్ని మేధావులుగా తయారు చేయాలి కానీ ఇలా ఓటుకి నోటు ఇచ్చి బలోబలం చేయడం అన్నది రాజ్యాంగ విరుద్ధం. ఇది ఎవరైతే ఆ రోజు డబ్బులు ఎవరైతే పంచారో వాళ్ళ మీద అధినేతలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఏ సమాధానం చెప్తారో తెలియాలి. 14వ తారీఖున పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం, దీని మీద ఏ చర్యలు చేపడతారో మేము ప్రజా సంఘాలుగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే స్వచ్ఛమైన పాలన, స్వేచ్ఛ, స్వతంత్రాలు కలిగిన పాలన మేము కోరుకుంటున్నాం. పిఠాపురంలో అవినీతి లేని పాలన అందిస్తానని ఇలాగా ఓట్లకి నోటు ఇచ్చి
ప్రలోభాలకు గురి చేసి ఇవాళ విద్యావంతులు కొనడం అనేది ఎంత దౌర్భాగ్యమో మీరు ఆలోచించాలి. దీని మీద మేము ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేస్తాం.